దాసులకి స్వచిత్తం ఉండదు, అంటే సొంత ఇష్టాలు ఉండవు. యజమానుడు ఏది చెప్తే అది చేయటమే, యజమాని సంతోషపరచటమే దాసుని యొక్క లక్ష్యం. యజమానుడు చచ్చిపోమంటే చచ్చిపోవాలి కూడా. దాసులకి సొంత ఇష్టాలు కోరికలు ఏమి ఉండవు. యజమానుడు ఎలా నడవమంటే అలా నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. అలాంటి వాళ్ళనే దాసులు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి దాసులంట? పౌలు గారు కానివ్వండి, ఎపఫ్రా గారు కానివ్వండి, ఎవరికి దాసులు? యేసుక్రీస్తు వారికి దాసులంట. అంటే వీళ్ళకంటూ సొంత ఇష్టం లేదా? ప్రభు ఇష్టమే వీళ్ళ ఇష్టమా? ప్రభు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతారా? అవును, వారి జీవితంలో వారి ఇష్టం లేదు, అంతా దేవుని ఇష్టమే. కానీ మన జీవితాల్లో ఎవరిష్టం పనిచేస్తుంది? మన ఇష్టం పనిచేస్తుందా, దేవుని ఇష్టం పనిచేస్తుందా? ఎవరైనా కదిలిండి చిన్నపిల్లలని ఏమంటారు? నా ఇష్టం అండి అంటారు. మీరు చెప్పేదేంటి? నా ఇష్టం అంటారు. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది?